ఆత్మస్వరూపులకు నమస్కారం అండి. అందరూ బాగుండాలా, అందులో నేనుండాలా. ఈరోజు బ్లౌజ్ కటింగ్ చెప్తానండి. హ్యాండ్స్ దాంట్లో వచ్చే మోడలే చెప్తాండా. జంపర్ జిబ్బా అంటారు జాకెట్ పేరు. మీరు వచ్చి జాకెట్ను నేర్చుకొని ఉపయోగించుకోండి. ఆత్మస్వరూపులకు నమస్కారము. ఇదిగోండి జాకెట్ పొడవు ఇలా తీసుకోవాలండి. జాకెట్ పొడవు ఇదిగోండి 13.5 ఉంది. 1.5 ఇంచి, 1 ఇంచి కుట్లలోకి 1 ఇంచి పట్టికి. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టైల్గా అంటే ఎంత ఉందో అంతే పెట్టుకొని 1/2 ఇంచి ఎగస్ట్రా పెట్టుకొని 1.5 ఇంచి వేరే క్లాత్ పట్టికి జాయిన్ చేసుకుంటారు. మేము నేర్చుకున్నప్పుడు ఇట్లే ఉంటుంది. ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని జాయిన్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని అట్లా చేసుకోవడం ఎందుకని మాకు నేర్పించింది అంటే 13 ఇంచి పొడవు ఉంటే 1.5 ఇంచి పట్టికండి. ఇది ఈ పట్టికండి ఇది. తర్వాత వచ్చేసి వెడల్పు తీసుకోవాలండి. చెస్ట్ లూజ్ అంటారు. ఎప్పుడు కాజా పట్టి నుంచి తీసుకోకూడదండి. ఇది ఎగస్ట్రా పీసు, ఎగస్ట్రా లూజ్ వస్తుంది. ఉక్స్ పట్టి నుంచే తీసుకోవాలా. ఎంత ఉండేది వెడల్పు సంఖలో నుంచి ఉక్స్ పట్టి వరకు తీసుకోవాలండి. ఇదిగోండి 11.5 ఉంది. 1/2 ఇంచి ఎగస్ట్రా పెట్టుకోవాలి కుట్లల్లోకి. ఇది ఉక్స్ పట్టి జాయిన్ చేసేటప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి 12 ఇంచు పెట్టుకోవాలండి. వెడల్పు ఎంత పెట్టుకోవాలండి? 12 ఇంచీలు. పొడవు వచ్చేసి 15.5. మనకు కావాల్సింది 13.5. 1.5 ఇంచి పట్టికి పెట్టుకుంటున్నాం పొడవు. వెడల్పు మటుకు 11.5 ఉంది. 1/2 ఇంచి కుట్లల్లే అండి 12 ఇంచి వెడల్పు. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి. దీంట్లోనే హ్యాండ్స్ వస్తుంది. మామూలుగా అయితే బ్లౌజ్ కుట్టుకొని హ్యాండ్స్ సపరేట్ కట్ చేసుకొని రెట్టలు జాయింట్ చేసుకుంటారు కదండి. అలా కాదు, రెట్టలు క్లాత్ లోనే వస్తాయి. జాయింట్ అనేది ఉండదు దీనికి, జంపర్ జిబ్బాకు. కాబట్టి మంచి మోడల్ అండి. ఎండాకాలం అందుకు బాగా వేసుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది బ్లౌజు. కాబట్టి హ్యాండ్స్ పొట్టి హ్యాండ్స్ పెట్టుకోవాలండి. 3 ఇంచే పెట్టుకోవాలా. 3 ఇంచు పెట్టుకోవాలండి. వెట్ట పొడవు 8-9 పెట్టుకుంటాండి నేను హ్యాండ్స్. కాబట్టి 3 ఇంచు పెట్టుకోవాలండి. రెట్ట పొడవు చెస్ట్ లూజు 2 కలిపి తీసుకోవాలా. 2 కలిపి తీసుకోవాలా. అప్పుడు ఎంత వస్తుంది అంటే 12, 3, 15. 1 ఇంచు పట్టికి పెట్టుకోవాలండి. ఈ పట్టి మనకి హ్యాండ్స్ పట్టి ఉంటది కదా, ఈ పట్టికి ఎగస్ట్రా పెట్టుకోవాలి 1 ఇంచి. అప్పటికి 16 ఇంచీలు వస్తుంది. 12 ఇంచి చెస్ట్ లూజు. రెట్ట పొడవు వచ్చేసి 3 ఇంచి. 1 ఇంచి పట్టి. ఇప్పుడు మీకు జాకెట్ గుర్తు పెట్టి చూపెడతానండి నేను. ఎప్పుడు 4 మడతల మీద ఉండాలండి క్లాత్. మనకు 4 భాగాలు ఉంటుంది. చెస్ట్ భాగం 2, బ్యాక్ సైడ్ 2 భాగాలు ఉంటాయి. మొత్తం కలిపి 4 భాగాలు పెట్టుకోవాలండి. ఎప్పుడు ఫోల్డ్ చేసుకోవాలా. ఇప్పుడు మనకు వెనక భాగం ఎంత అంటే కావాల్సింది 15.5. ఇదిగోండి కరెక్ట్గా ఉంది 15.5. ముందు భాగం వచ్చేసి 1 ఇంచి తక్కువ పెట్టుకోవాలా. 14.5 పెట్టుకోవాలా. ముందు భాగం కూడా మీకు కొలతలు చూపిస్తా నేను. ఇదిగోండి ఎంత ఉంది? 14 ఉంది. 1/2 ఇంచి కుట్లల్లోకి. అప్పటికి 14, 1/2 ఇంచి 14.5. ఇప్పుడు ఇక్కడికి తీసుకుందామండి. సేపుల వరకు తీసుకుందాం. మనం ఎంత వచ్చింది అని చూసుకుందాము. సేపుల వరకు ఎంత వచ్చింది చూసుకుందామండి. ఇదిగోండి 12 ఇంచి ఉంది. 12 ఇంచి ఉందండి. 12, 1/2 ఇంచి కుట్లలోకి పెట్టుకోవాలి. 12, 1/2, 12.5. ఈడ భుజాలకు 1/2 ఇంచి పెట్టుకోవాలా. ఇక్కడ 13 ఇంచి పొడవు తీసుకోవాలండి. ఇది సేపుల వరకు. మళ్ళీ సేపు పట్టి సపరేట్గా. ఇదిగోండి అది కుట్లల్లోకి, ఇది కుట్లల్లోకండి. ఇక్కడ 1/2 ఇంచి, ఇక్కడ 1/2 ఇంచి. ఇది కుట్లల్లోకి తీసుకోవాలండి. ఇది బోట్ నెక్ వస్తుందండి. ఇది 3.5 ఇంచి, 3 ఇంచీలు నెక్ లూజ్ తీసుకోవాలా. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 ఇంచి తీసుకోవాలండి. ఫ్రంట్ వచ్చి వాళ్ళ ఇష్టం అండి. మినిమం వచ్చి 6 ఇంచి ఉంటుంది. కొంతమంది డీప్ నెక్ పెట్టుకుంటారు. అప్పుడు 7, 7.5 పెట్టుకోవచ్చు అండి. ఈ 6 నుంచి మనము చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. 12 ఇంచి. 12 ఇంచి తీసుకోవాలండి. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ రెట్ట లూజ్ కూడా చూసుకోవాలండి. ఇది
5:30 ఉందండి. 1:30 2 ఇంచులు ఎగస్ట్రా పెట్టుకోవాలండి. ఒకటి 4 5:30 ఒక 2 7:30 7:30 6 మంచిగా ఇదిగోండి 5:30 ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా కుట్లలు లేకండి 6 పెట్టుకోవాలా. ఈ 6 పెట్టుకొని దీని నుంచి దీనికి షేప్ చేసుకోవాలండి. వచ్చింది ఇక్కడికి 3:30 దీని నుంచి దీనికి షేప్ చేసుకోవాలా. స్కేల్ ఉంటే స్కేల్ని కూడా ఉపయోగించుకోవచ్చు అండి. మళ్ళీ చెప్తా జాకెట్ పెట్టి ఎలా కటింగ్ చేయాలని. ఇప్పుడు ఈ షేప్ పట్టి కొలత తీసుకోవాలండి. కుట్లలోకి 1/2 ఇంచు పెట్టుకొని ఇక్కడ ఎంత ఉందో అంతా ఎగస్ట్రా కటింగ్ లేక పెట్టుకోవాలండి. ఇది 6 వచ్చిందండి. ఇది 13 పెట్టుకున్నాం కదండి. ఇక్కడ నుంచి 4:30 5 పెట్టుకోవాలండి. బుక్స్ పట్టి వస్తుంది. మళ్ళీ నేను మీకు కొలతలు చెప్తానండి. ఆల్తి పెట్టేది ఇక్కడ నుంచి 3 ఇంచు పెట్టుకోవాలండి. దీని నుంచి దీనికి షేప్ చేసుకోవాలండి. ఈ మూలకు వచ్చి 1.5 ఇంచు పెట్టుకోవాలండి. 1.5 లేదా 1.25 పెట్టుకోవాలా. దీని నుంచి షేప్ చేసుకోవాలండి. హ్యాండ్స్ వస్తుంది. ఇదిగోండి దీని నుంచి దీనికి షేప్ చేసుకోవాలా. దీని నుంచి దీనికి షేప్ చేసుకోవాలండి. చూడండి రెట్టలు దీంట్లోనే వచ్చినాయండి. ఇవి రెట్టలు, ఇది చెస్ట్, ఈ షేప్ పట్టీలు, ఇది కింద పట్టీకి వస్తుందండి. మనం ఈ పెట్టుకున్నాక పైకి వెళ్ళిపోతుంది. ఒక ఇంచి పట్టీకి వస్తుంది. ఇప్పుడు ఇది ఇవ్వండి నెక్ చూడండి కరెక్ట్ గా కొలతలు పెట్టినా కరెక్ట్ గా వచ్చింది. చూడండి ఆల్తి ఇలా పెట్టుకొని ఇలా షేప్ చేసుకోవాలండి. ఇది బోట్ నెక్ కాబట్టి వెనక నెక్ 2 ఇంచులు పెట్టుకోవాలండి. రౌండ్ అయితే 2 చేసుకోవాలా. ఇది బోట్ నెక్ కదా, ఈ 2 భాగాలు చేసుకోవాలా. మళ్ళీ ఇది ఒక్కటి తీసి ఇది చేసుకోవాలా. రెట్ట దీంట్లోనే కదండి, అందుకు కాబట్టి మనకు ఇది వచ్చది. ఇది మీకు ఇంత పొడవు వద్దు అనుకున్నప్పుడు కట్ చేసుకోవచ్చు అండి. చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా, అందుకు కాబట్టి ఎగస్ట్రా వద్దు అనుకుంటే చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది చెస్ట్ లూజ్ వస్తుంది ఇక్కడికి. ఇదిగోండి ఇది ఈ సైడ్ కొలత వస్తుందండి. ఇది ఇదిగోండి కొలత ఇడికి వస్తుంది. సైడ్కి ఇది కొలత వస్తుంది. రెట్ట దీంట్లోనే వస్తుందండి. 1 తూరు 2 తూళ్ళు ట్రై చేస్తే ఈజీగా రెట్టలు దీంట్లోనే ఇట్లా పెట్టుకొని వెడల్పు పొడవు వెడల్పు ఒకే సూట్ తీసుకోవాలా. మనం మామూలు కటింగ్ అయితే ఏం చేస్తాము, ముందు పొడవు వెడల్పు తీసుకొని నెక్కు సంఖ షేపులు డ్రాయింగ్ వేసుకొని కట్ చేస్తాం. దీనికి అట్లా కాదండి, రెట్ట పొడవు చెస్ట్ వెడల్పు ఒకే సూట్ తీసుకోవాలా. తీసుకొని ఇంకా దీన్ని పెట్టుకొని షేప్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇదిగోండి కటింగ్ చేసి ఇది 2 చేసుకోవాలండి. 2 మట్టలు బోట్ నెక్కు 2 మట్టలు చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ ఒక్కటే ఎత్తి చేయాల. ఇది షేప్ పట్టి అండి. ఇదిగోండి ఇది 4 మడతలు చేసుకోవాలా. దీన్ని నీట్గా చేసుకోవాలండి. ఇప్పుడు ఏమైపోతుందంటే నీకు రెట్టలు నాకు ఇంత వద్దు, నాకు కొద్దిగా ఇది భుజం వస్తుంది, నాకు 3 ఇంచే కావాలంటే 3 ఇంచు పెట్టి చూసుకోవచ్చు అండి. ఇది భుజం వచ్చేసి దీనికి 4.5 తీసుకోవాలి. మామూలుగా మనం కొలత చూసుకోవాలంటే 3.5 4 ఇంచు అయినా హ్యాండ్స్ తీసుకోవచ్చు, లేదంటే 5 ఇంచు అయినా తీసుకోవచ్చు అండి, మన ఇష్టము. దీంట్లోనే ఇది తీసుకుందాము. నీకు
వచ్చేస్తాయి. ఇది ఓపెన్ చేసుకోవాలండి. రెట్టలు దీంట్లోనే వచ్చేసింది. దీనికి ఏమంటే అండి 2 ఇంచీలే సేపు వస్తుంది. మనం సేపులు పెడతాం కదా, ఇదిగోండి ఇక్కడి నుంచి మనం దీన్ని చూసైనా పెట్టుకోవచ్చండి. 3 ఇంచి, తర్వాత వచ్చేసి 2, 2లో సగము 1, పైకి వచ్చేసి 2.5, 3 పెట్టుకోవచ్చండి. 2.5 దీని నుంచి దీనికి సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 2 ఉండే కదండి, ఇది ఎంత ఉందో చూసుకొని అయినా దాంట్లో సుగం పెట్టుకోవచ్చు అండి. 4.5 అంటే 1.25 వస్తుంది. లేదా ఇక్కడ నుంచి 1.5 ఇంచి పెట్టుకుని సేపులు దీనికి 2 వచ్చాయండి. వచ్చాయి దీనికి. 2 పెట్టుకోవచ్చు. ఇది ఎంతండి? ఇది 3, 2, 1, 2.5 అండి. దీని నుంచి దీనికి ఇక్కడ ఎంతండి? 2, 1.25 పెట్టుకోవచ్చు. ఇట్లా క్రాస్ గా పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. ఇంకండి ఇది వచ్చేసి పట్టీకి వస్తుంది. ఇది ఇలాగా పట్టీ. రేపు నేను స్టిచ్చింగ్ చేసేది చూపిస్తానండి. తర్వాత వచ్చేసి సేప్ పట్టీలు. మనకు సేప్ పట్టీలు కావాలి కదండి. ఈ 4 పీసులు ఉన్నాయి, దీంట్లో సేప్ పట్టీ తీసుకోవాలండి. ఇది నేను రేపు మీకు సేప్ పట్టీ ఈ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో మీకు నేను నేర్పిస్తానండి. ఇదిగోండి జాకెట్ ఇలా వస్తుంది, రెట్టలు దీంట్లోనే. దీనికి జంపర్ జిబ్బా అంటారండి. రెట్టలు వేరే మనం కటింగ్ చేసుకోకుండా దీంట్లో ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇది రేపు నేను సేప్ పట్టీ ఎలా కట్ చేసుకోవాలా, ఉక్స్ పట్టీ, కాజా పట్టీ ఇది ఎలా కుట్టాలా నేను చెప్తానండి, చూపెడతా. ఇంతే అండి వీడియో ఈ రోజుకు. ఆత్మస్వరూపులకు నమస్కారం అండి.